గారు థ్యాంక్ యూ సో మచ్. శివ నిర్వాణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శివ గారు. అందరికీ హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఒకసారి నిన్ను కోరి రిలీజ్ డేట్ గుర్తొచ్చింది ఈరోజు. దానికి కారణాలు రెండు. ఒకటి నాన్నగారి బర్త్డే కూడా ఈరోజు ఆల్రెడీ విష్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ చెప్పాలండి, నేను ఒక 12 years 11 years అసిస్టెంట్ డైరెక్టర్గా స్ట్రగుల్ తర్వాత ఏదో ఒక సినిమాతో డైరెక్టర్ అయ్యేవాడినేమో. కానీ ఒక నాన్నగారు లాంటి ఒక అద్భుతమైన నటుడిని నాకు ఇచ్చి, అతను కథ చెప్పే అవకాశాన్ని ఇచ్చి, ఆ ప్రాజెక్ట్ని సెట్ చేసి నన్ను దర్శకుని చేసిన మా కోన గారు, మై గాడ్ ఫాదర్ రండి సార్. అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారు స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాలు స్టార్ రైటర్గా ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్తో ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లను డైరెక్టర్లుగాను చేశారు. ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి భవిష్యత్తులోని కోన గారి ఇంక్ ఉంది, కోన గారి పెన్ ఉంది, కోన గారి ప్రోత్సాహం ఉంది. అలాంటి మా కోన గారు స్ట్రైట్గా ప్రొడక్షన్ చేస్తూ ఈ సినిమాని వాళ్ళ అమ్మాయిలు కూడా కో ప్రొడ్యూసర్లుగా వివరిస్తూ కావ్య కానీ శ్రావ్య కానీ మా కోన గారు అందరూ కలిసి సినిమాలో సంపాదించింది సినిమా మీదే పెట్టాలి, ఇంకా ఒక కొత్త డైరెక్టర్లని, కొత్త హీరోల్ని, అమ్మాయిల్ని, అందరినీ యాక్టర్స్ని చేయాలి అని ఒక సంకల్పంతో అలాంటి వాళ్ళు ఎంతోమంది. ఇందాక సతీష్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే గుర్తొచ్చాను. సో ఈ ప్రయత్నం మా కోన గారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అండి. ఆయన ఇంకా ఇంకొంతమంది ఆర్టిస్టులు, ఇంకొంతమంది డైరెక్టర్లని ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేసే గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వాలండి ఆయనకి. ప్రేక్షకులుగా మనందరం ఇవ్వాలి. కోన గారు ఈ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్గా మీరు ఎంత ప్యాషన్ పెట్టి, డబ్బు పెట్టి, బ్లడ్ పెట్టి సినిమా చేశారనేది మీ కష్టం అంతా నాకు తెలుసు. బయటకు నవ్వుతున్న లోపలంతా ఈ సినిమా కోసం ఆ వెయిటింగ్ ఇదంతా. March 13th ఈ సినిమా రిలీజ్ అయితే మీ శిష్యులు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ కాంబినేషన్ అని కాదు, రోషన్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా కొద్ది మందిలోనే ఒక చిన్న 30 సెకండ్ల ఫుటేజ్ చూసినా కూడా కెమెరా అంటే ఒక భయం లేకుండా, ఇప్పుడు ఈవెన్ మాట్లాడే స్పీచ్ కూడా చూసిన తర్వాత సెకండ్ సినిమాకి ఇలా ఉన్నాడంటే డెఫినెట్లీ లాంగ్ వే టు గో, చాలా దూరం వెళ్తాడు రోషన్ అనిపిస్తుంది. అలాగే శ్రీదేవి చాలా ప్లెజెంట్గా ఉంది ఆ కోర్టులో కానీ, ఈ సినిమాలో కానీ చాలా ఎనర్జిటిక్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. సో సచ్ ఏ కాన్ఫిడెంట్ పెయిర్. డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి కాలేజ్ బంకులు కొట్టి గ్రూపులతో వెళ్ళడానికి, సరదాగా దోస్తులందరినీ వేసుకుని వెళ్ళడానికి అప్పుడప్పుడు ఛాన్స్ వస్తూ ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత ఓ 10-12 మంది బంచులుగా థియేటర్కి వెళ్ళి గోల్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు అనిపించింది. కాకపోతే ఎక్కడో చిన్న ఎమోషన్ ఏదో గట్టిగా ఉంది, దాచారు కోన గారు. మేబీ ట్రైలర్కి వేస్తారా సార్? అది చిన్న బిట్ తర్వాత వేస్తారనుకుంటా. సో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ టేల్ లాగా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే ముందుగా డెప్యూటీ డైరెక్టర్, అలాగే ఇంకొక డైరెక్టర్ కాబట్టి, ఒక డైరెక్టర్కి ఫిల్మ్ రిలీజ్ అంటే ఆల్మోస్ట్ ఒక మదర్ బేబీకి జన్మనిచ్చినట్టే. సో అతనికి కూడా ఆల్ ది బెస్ట్. సతీష్కి కూడా ఆల్ ది బెస్ట్. చాలా తక్కువ మాట్లాడారంటే చాలా ఎక్కువ బాగా చేసి ఉంటారు సినిమాలోని. అండ్ వన్ మోర్ థింగ్, విజయబుల్గా నేను మ్యూజిక్, నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, బేబీ సినిమా తీసిన మ్యూజిక్ ఇచ్చిన విజయబుల్గానే నాకు చాలా చాలా ఇష్టమైన కంపోజర్ కోర్టు కూడా. సో ఈరోజు ఆయన రాలేదేమో కానీ డెఫినెట్గా స్కోర్ కానీ, సాంగ్స్ కానీ ఇంకా థియేటర్లో ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, అలాగే ఇంకా వాట్ ఎవర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ March 13 ఒక సక్సెస్ఫుల్ సూపర్ బ్లాక్ బస్టర్ అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా తోటి డైరెక్టర్స్ వేణు కానీ, మా నందు కానీ, మా బంగారం ఇక్కడ మా తమన్వయ్య కానీ, అందరినీ కలిసి శివాజీ గారిని కానీ అందరినీ కలిసి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.